ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 16వ అధ్యాయము. శ్రీరామచంద్రుని పాదధూళి సోకి శిల ఒక స్త్రీమూర్తిగా మారిందన్న విషయం ఆనాడు చూచినారు. అనుభవించిన వారు చెప్పగా విన్నవారికి ఏమీ ఆశ్చర్యం కలగలేదు. ఇది సంభవమా సాధ్యమా అంటూ ఎవ్వరూ యోచించలేదు. సరికదా, శ్రీరామునితో గుహుడు, ఓ రాజకుమారా, నీ పాదధూళికి గొప్ప మహిమ కలదంట. నేను విన్నాను. ఆ విధంగా నా పడవ కనుక స్త్రీ అయినదనుకో నాకు జీవిక పోతుందయ్యా అని ఆ వంకతో ఆ రాముని పాదాలు కడిగే భాగ్యం కల్పించుకున్నాడు. భగవంతునికి మహిమ ఉండడం సహజం. దానిని శంకించడం అవివేకం. ఆ రోజుల్లో రాక్షసులకు మాయలు చేయుట తెలుసని, యోగులకు మంత్రాలు చేయడం తెలుసునని మామూలు ప్రజలకందరికీ తెలిసిన విషయమే. అందుకని వారు నమ్ముతారే గాని సందేహించరు. అది త్రేతాయుగం. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా వస్తువులను సృష్టించి ఇవ్వగల యోగులు, సిద్ధులు కలరని అందరికీ తెలుసు. ఎవరికి వారికి అటువంటి శక్తి తమకు కూడా ఉంటే బాగుండుననే కోరికలు కూడా ఉంటాయి. కానీ కష్టపడి గురువును అన్వేషించి, ఆశ్రయించి, సేవించి, మెప్పించి, ఉపదేశం పొంది సాధించుకోవడంలో మాత్రం ఇష్టం ఉండదు. అందువల్ల అలాంటి విద్యలన్నీ, బూటకాలని ప్రచారం చేస్తూ తమ గౌరవాన్ని పెంచుకోచూస్తారు. మహాత్ములైన వారు ఈ గొడవలన్నీ మనకెందుకు, సకల మహిమలు భగవంతునివేనని చెప్పి భక్తి చేసుకోండి చాలునని ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారు. శ్రీపాద శ్రీవల్లభులు 700 సంవత్సరాల క్రిందటి యోగి. అప్పుడున్ను కలి ప్రభావం చేత సందేహించినారు అంటే ఆశ్చర్యంగా ఉంటుందని సత్సంగంలో మేమంతా మాట్లాడుకుని చుండగానే పూజ్య శ్రీ విఠల్ బాబాజీ వారు వచ్చి ఆసీనులైనారు. అందరం లేచి నమస్కారాలు చేసుకున్నాము. మమ్ము ఆశీర్వదించి సత్సంగంలో చర్చ ఏమిటని ప్రశ్నించినారు. కిందటి దినం చెప్పుకున్న ఆంజనేయ శర్మ పట్ల శ్రీపాద వల్లభుల దివ్యశక్తి ప్రసారం గురించేనని విన్నవించాను. తర్వాత ఆ పండితులందరూ ఈ మహాత్ముని దర్శించడానికి వచ్చినారా, వారి సందేహాలు తీర్చుకున్నారా, ఆ వివరాలు ఏమైనా మీ ముఖతః వినాలని కోరుచున్నాము. బాబాగారండి, దయతో మాకు ఆ దర్శనాన్ని తెల్పండని ప్రార్థనాపూర్వకంగా అడిగాను. అప్పుడు శ్రీ బాబాగారు ఇలా ప్రార్థన చేశారు. అనంత అనఘప్రియ దేవదేవేశ లీలావతార పాహిమాం పాహిమాం పాహి పాహి అని కన్నులు తెరిచి దర్శిస్తూ ఉన్నారు. వారి ముఖంలో ఆనందం తాండవిస్తున్నది. వారు ఆ దృశ్యాన్ని పూర్తిగా దర్శించిన తర్వాత, హే ప్రభు, నీ లీలలు వర్ణించలేక వేదాలే అవాక్కైనాయి. నేనెంత స్వామి, నీ కృపాలేశం వలన మాత్రమే నీ లీలలు ప్రచారంలోనికి రాగలిగినవి అని పలికి ఆ స్వామి వైభవం ఆనాడే ఎంతో గొప్పగా విలసిల్లనది. అప్పటి ప్రజలు అమాయకులు, పూర్ణ భక్తి ప్రపత్తులు కలిగిన వారు, స్వార్థము ద్వేషము లేనివారు. పట్నంలో పండితులందరూ ఆంజనేయ శర్మతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా శ్రీస్వామి వారిని దర్శించుకోవాలని కోరారు. తర్వాత ఆంజనేయ శర్మ యొక్క సలహా మేరకు దగ్గరలో రాబోవు దత్త జయంతి పర్వదినానికి అత్యంత వైభవంగా శ్రీపాదస్వామి వారికి గురుపూజ జరిపించాలని, అందరూ ఆ సమయానికి దర్బారు ప్రదేశానికి చేరుకోవాలని నిశ్చయం జరిగి ఆహ్వానం లభించింది. ఆంజనేయ శర్మ గతంలో గోవిందభట్టు వారి మిత్రులను చేసిన పూజ వలనే తర్వాత నుండి ప్రతి సంవత్సరం శ్రీ రామాచారితో పాటు చేస్తూ ఉన్నాడు కదా. మార్గశిర శుద్ధ చతుర్దశి నాటికే అందరినీ రమ్మని ఆహ్వానించాడు. గ్రామ పెద్ద అయిన రామాచారి గారికి, మరి ఇతర పెద్ద మనుషులకు, తల్లికి, భార్యకు ఈ విషయం చెప్పాడు. ఆ పర్వదినం నాడు జరగవలసిన కార్యక్రమములను, ఆ రోజునకు అన్నదానమునకు కావలసిన ఏర్పాట్లన్నీ రామాచారితో కలిసి నిర్వహించేటందుకు ఆంజనేయ శర్మ సంకల్పించాడు. రచకుడైన రవిదాసుకు జ్ఞాపకశక్తి మెండు. ప్రతి సంవత్సరం కన్నా ఘనంగా పండుగ చెయ్యాలి అన్నాడు. ఆ స్వామివారికి మొక్కి అందరం ముందుగానే అనుమతి పొందాలని సలహా చెప్పాడు. ఏకాదశి రోజున ఆంజనేయ శర్మ కుటుంబం సమేతంగా శ్రీస్వామివారి దర్శనానికి వచ్చాడు. శ్రీపాదస్వామి వారు రావడం గమనించి తాను ఎదురేగి దర్బారు ప్రదేశానికి తోడ్కొని వచ్చి యథాప్రకారం ఆసీనులను చేశాడు. ప్రవర చెప్పుకుని సాష్టాంగ నమస్కారం చేస్తుంటే అతని భార్య కూడా నమస్కరించింది. తర్వాత అతని తల్లి నమస్కరించగా శ్రీస్వామి వారిని ఆశీర్వదించి, మాత,
ప్రదోషకాల పూజ చక్కగా జరుగుచున్నదా అని ఆమెను ప్రశ్నించగా ఆమె, స్వామి, నీ అనుగ్రహంతో అన్నీ బాగా జరుగుచున్నవి. నీవే మా పాలిట కల్పవృక్షము, కామధేనువు. నీ అండ మాకు ఉండగా కొదవంటూ ఏదీ ఉండదు ప్రభు అన్నది. శ్రీపాదస్వామి వారు చిరునవ్వులు చిందిస్తూ ఆమె కుమారుని వైపు చూచారు. అతని మనోభావాలన్నీ వారికి తెలిసినవి. శర్మ చేతులు జోడించి, దేవా, మా పూర్వపుణ్యము పండినది కాబట్టి నీ కృపతో శుభంలా పరంపరను అనుభవిస్తున్నాము. తమ సన్నిధి నాకు లభించింది ఈ రోజుననే. మార్గశిర శుద్ధ ఏకాదశి. రేపు రాబో పున్నమి దత్త జయంతి పర్వదినము. ఈ సంవత్సరం పండితులందరూ తమ పాదపూజ చేసుకుని తరించాలని కోరుచున్నారు. నేను తమరి వద్ద అనుమతి పొంది ఏర్పాట్లు చేయ సంకల్పించినాను. చిన్నవాడిని, తెలిసి తెలియని వాడిని. పట్నంలోని పండితులందరూ తమరిని దర్శించాలని కోరగా ఈ పర్వదినమును పురస్కరించుకుని అందరినీ రమ్మని ఆహ్వానించితిని. నా యందు కృపచేసి తమరు అనుమతిని ప్రసాదించవలనని ప్రార్థనాపూర్వకంగా వేడుకొనెను. శ్రీస్వామి అతడి వినయమునకు లోలోని సంతోషముతో ప్రసన్నత్వమును పొందినారు. ఆమోదంగా తల పంకించుచు పెద్దల సలహాతో చక్కగా నిర్వహించమని ఆశీర్వదించారు. ఆ విధంగా స్వామి దీవెన పొంది ఇంటికి పోయి తన పనిలో తాను నిమగ్నుడైనాడు. అందరూ తమ ఇంట్లోనే పండుగ జరుగునట్లు భావించి సంభారములన్నీ తెప్పించి ఉంచినారు. శుద్ధ చతుర్దశి నాటికి దర్బారు ప్రదేశమంతయు పచ్చి ఆకుల పందిళ్లతో, మామిడాకుల తోరణాలతో అలంకరింపబడింది. గోమయంతో నేలంతా అలికి ముగ్గులు పెట్టినారు. స్త్రీలు పురుషులు కలిసి ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. వంటలు చేయుటకు వంటశాల, భోజనములకు ప్రత్యేక పందిళ్లు వేయించినారు. వేదికనంతటిని రంగురంగుల పువ్వులతో అలంకరించినారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన పండితులకు నివాస వసతులు కల్పించారు. చతుర్దశి నాటికే అక్కడకు కొంతమంది పండితులు వచ్చి చేరుకున్నారు. వారు వచ్చి శ్రీస్వామి వారిని దర్శించుకున్న సమయానికి శ్రీస్వామివారు మధ్యాహ్నిక భిక్ష పూర్తి చేసుకుని కురువపురం చేరుకున్నారు. శ్రీస్వామివారు కురువపురం చేరిన 3 సంవత్సరాలలో ఎందరో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారని తెలిసినా పంచదేవ్ పహాడ్ గ్రామ వాసులంతా వారిని దైవంగా కొలుస్తున్నారని తెలిసినా కూడా పసుపల గ్రామ నివాసి వాసుదేవరావు జోషి అనువాడు మాత్రం ఈ విషయాలను పట్టించుకొనలేదు. అతడు ఎంతో ఆచారవంతుడు, జ్యోతిష్య పండితుడు, నిష్ఠాగరిష్ఠుడు. నిత్యము పూజ, ధ్యానము చేసేవాడు. ఆ ధ్యానంలో ఆయనకు చాలా కాలం నుండి ఒక యోగేశ్వరుని దర్శనం లభిస్తున్నది. జ్యోతిష్య శాస్త్రంలో తనకు ఏదైనా క్లిష్టమైన సమస్యలు వస్తే ఆ యోగీశ్వరుడే పరిష్కారం సూచిస్తూ ఉండేవాడు. పాపాలు చేసేవారంతా గురువుల దగ్గరకు పోయి వాటిని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. గురువులు మాత్రం నీ కర్మలు తీసేస్తారా? అన్నీ అనుభవిస్తే కానీ పోవు. గ్రహాలు పట్టి పీడిస్తుంటే గ్రహశాంతులు చేసుకోవాలి, కానీ ఊరికే పోమంటే కర్మలు పోతాయా అని తనకు తెలిసిన విధంగా విమర్శలు చేసేవాడు. తన గురువు తనకు ఉన్నాడు, వేరే వాళ్లతో తనకు పని లేదు అన్నట్లు ప్రవర్తించేవాడు. ఆ ఊరి వారు కూడా ఇక్కడ ఉత్సవాలలో పాల్గొంటున్నారని అతనికి కొంత కక్షగా ఉండేది. వ్యవసాయమునకు మంచి ముహూర్తములు ఎప్పటివలే సూచించమని వారిని చేరి అడిగే రైతులతో వ్యవసాయం చేయడం, పంటలు పండించడం ఎందుకు? పోయి ఆ స్వామి దగ్గరే భజనలు చేస్తే భోజనం దొరుకుతుందిగా, పోండి అని విమర్శలు చేసి వాళ్లపై విరుచుకుపడేవాడు. చేసేది లేక వారు వచ్చి శ్రీస్వామివారినే ప్రార్థించి మంచి సమయం చెప్పమని కోరగా శ్రీపాదస్వామివారు, నాయన, మీలో లోక కళ్యాణ బుద్ధి కలిగితే ప్రతి సమయం మంచిదే. రైతు కష్టం చేస్తాడు, పండిస్తాడు. ఆ పండించిన దానిని ఎందరో తింటారు. అతనికి ఇందరికి ఆహారం పెట్టిన పుణ్యం చేకూరుతుంది. ఎలాగంటే స్వార్థం వదిలి పరమార్థభావం చేసినప్పుడు అని బోధించేవారు. నిజంగానే శ్రీస్వామి వారి మాట తీసుకొని వారిని ధ్యానించి అరకలు కట్టి భూమిని దున్నితే పంటలు ఇబ్బడి ముబ్బడిగా పండుటను కన్నులారా చూచి మనసారా శ్రీస్వామిని అందరూ ధ్యానించడం ప్రారంభించారు. ఇది వాసుదేవరావు జోషి యొక్క మనస్సుకు ఒక విఘాతం కల్పించింది. ఇక ఆయన వద్దకు జనులు పోవడం మానేశారు. ఆయన ధ్యానమును తీవ్రంగా చేస్తున్నాడు. ఆ ధ్యానంలో అతనికి శ్రీపాదవల్లభుడే దర్శనం ఇస్తున్నారు. కానీ అతనికి భౌతిక దర్శనం కానందువలన గుర్తింపు కలుగలేదు. ఇలాగా కొంతకాలం గడిచింది. పసుపల వాసుదేవరావు స్నేహితుడు గొప్ప పండితుడొక ఆయన ఆంజనేయ శర్మ చేత ఆహ్వానింపబడి బయలుదేరి వచ్చి సరాసరిన వాసుదేవరావు ఇంటికి చేరినాడు.
తలవని తలింపుగా వచ్చిన స్నేహితునికి అతిథి మర్యాదలన్నీ చేసి నా తర్వాత అసలైన విషయం తెలిసింది. ఆయన మరుసటి రోజు దత్త జయంతి ఉత్సవం జరగనున్నదని అందు పాల్గొనుటకై వచ్చినట్లు తెలిపినారు. వాసుదేవరావు నిర్లక్ష్యంగా అలాగా, ఏదో కొందరు కొన్ని అద్భుతాలు చేస్తూ గొప్ప పేరు పొందాలని ప్రయత్నిస్తారు, అవన్నీ నాకు ఇష్టం ఉండదు అన్నాడు. అతని స్నేహితుడు ఆయన వాక్యాలను విని ఇలాగన్నారు, నీవు పొరపాటు పడుతున్నావు. సాక్షాత్తు దత్తావతారుడైన సద్గురువు వచ్చి నీ సమీపాన నివసిస్తూ ఉంటే నీకు విశ్వాసం కుదరకపోవుట ఆశ్చర్యకరంగా ఉన్నది. నీవు ఇలా ఒక్కసారి కూడా దర్శించకుండా అవహేళన చేయుట మంచిది కాదు. రేపు నాతో వచ్చి దర్శించుకుని నీ సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకొని తర్వాత నిర్ణయం తీసుకొనుట మంచిది అని సలహా చెప్పగా వాసుదేవరావు మిన్నకుండెను. ఆ దత్త జయంతి రోజు జరగవలసిన కార్యక్రమం గురించి ఆ రోజు ఆహ్వానితులందరి సమక్షంలో పంచదేవ పహాడ్ గ్రామంలో రామాచారి గారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. శ్రీ స్వామివారిని సూర్య నమస్కార శిల వద్ద నుండి పండితులందరూ వేదఘోషతో స్వాగతం చెప్పి ఆహ్వానించి వేదిక వద్దకు తోడ్కొని రావాలని, తదుపరి పాదపూజ ఆంజనేయ శర్మ దంపతులచే చేయించాలని నిర్ణయింపబడింది. ఆ రోజు పొద్దుపోయేదాకా పూలమాలలు కట్టుచు స్త్రీలు అనేక ఊహలతో పురుషులు నిద్రపోనే లేదు. తెల్లవారుచుండగా ఆంజనేయ శర్మ ఆహుతులందరినీ కృష్ణానదీ తీరానికి తీసుకుని పోగా అందరూ స్నానానుష్ఠానములు పూర్తి చేసుకున్నారు. సూర్యోదయ వేళకు అందరూ ఉత్సాహంగా శ్రీ స్వామివారు అనుష్ఠానం చేసుకుని ప్రదేశానికి పోయి నిశ్శబ్దంగా నిలిచియున్నారు. ఇంతలో పూజాద్రవ్యాలు పాత్రలు అన్నీ పందిరి కిందకు చేర్చబడినవి. శ్రీస్వామివారు నది నుండి పైకి వచ్చుచుండగా పూర్వ దిశయందు సూర్యనారాయణ మూర్తి మంద్ర కిరణాలతో పైకి వచ్చాడు. ఆ కిరణములు శ్రీ స్వామివారిపై ప్రతిఫలించి సప్త వర్ణములుగా కనిపిస్తూ ఉన్నవి. అందరూ ఆ దృశ్యాన్ని చూచి సంతోషంతో ఉప్పొంగిపోయినారు. అందరూ సాష్టాంగ వందనాలు ఆచరించారు. తదుపరి పూర్ణకుంభము చేతబూని బ్రాహ్మణులు అందరూ ముక్తకంఠంతో సుస్వరంతో వేదఘోష చేస్తూ ఆ సహస్ర శీర్షుని సహస్రపాదుని సకల లాంఛనములతో శ్రీ దత్తస్వామిగా భావించి ఆహ్వానిస్తూ తోడ్కొని వచ్చి ఆసనము స్వీకరించమని సూచన చేయగా దానిపై యథాప్రకారం వ్యాఘ్రాజీనము ప్రత్యక్షమైంది. శ్రీస్వామివారు దానిపై ఆసీనులైనారు. పండితులు పారవస్యంతో వేదమంత్రాలు చదువుతున్నారు. శ్రీస్వామివారి ముఖమండలం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నది. పిఠాపుర పండితులు ఆగమనం. అదే సమయంలో విచిత్రంగా పిఠాపురవాసులైన వేద పండితుల బృందము తీర్థయాత్రలు చేయుచు అనేక వేద పండిత సభలలో పాల్గొనుచు గురువపురంలో శ్రీపాదవల్లభులను మహాత్ములు ఉన్నారని తెలుసుకున్నారు. గోకర్ణంలో మార్గం కూడా తెలుసుకున్నారు. పిఠాపురంలో అప్పలరాజు శర్మ కుమారుని గురించి గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఉపనయనం జరిగిన వెంటనే శ్రీపాదుడు వేదములు వల్లించినాడు. వేద పాఠములలోని రహస్యములకు వివరణ ఇచ్చినాడు. ఆ విషయములు గుర్తు తెచ్చుకొని సంతోషాంతరంగులైనారు. శ్రీపాదస్వామి బాల్యంలో చేసిన లీలలు చూపిన మహిమలు గోవింద భట్టుకు తెలిపారు. వారు అనేక మజిలీలు చేసి ప్రయాణించి పంచదేవ పహాడ్ చేరుకొని శ్రీపాదస్వామి వారిని గురించి విచారించారు. వారు దర్బారులో జరుగుచున్న ఉత్సవం గురించి గ్రామస్తులు చెప్పగా వారి సహాయంతో సభా ప్రాంగణమునకు చేరుకున్నారు. పండితులందరినీ శ్రీస్వామివారు తమ అమృత దృష్టితో వీక్షించి ప్రేమానురాగాలు ఉట్టిపడుచూ ఉండగా మృదు మధుర స్వరంతో, పూజ్యులైన పిఠాపురవాసులారా, అందరూ కుశలమేనా? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నట్లు మీ దర్శనంతో మాకు జన్మభూమి జ్ఞప్తికి వచ్చింది. మా జనని జన్మభూమిని గుర్తు చేసిన పుణ్యాత్ములు మీరు, ఆసీనులు కండి అని వారిని కూర్చుండచేసిరి. వారందరూ యువకయోగి అయిన శ్రీపాదస్వామికి వందనములు ఒనర్చి కూర్చుండిరి. ఆయన జగద్గురుడైన దత్తాత్రేయుడేనని వారికి చిన్నప్పటి నుండియే తెలియను. ఆ రోజు దత్త జయంతి పర్వదినము. ఇప్పుడు ఆయన ముఖతః జ్ఞానపూర్ణమైన బోధలు ఏమైనా వినవలనని కుతూహలంతో వచ్చినారు. వాసుదేవరావు స్నేహితుడు కలిసి ఏవో విషయాలు చర్చించుకుంటూ దర్బారు ప్రదేశానికి చేరుసరికి శ్రీ స్వామివారు వేదికని అలంకరించి ఉన్నారు. వాసుదేవరావు అంత దూరం నుండి శ్రీస్వామిని చూడగానే పరుగు పరుగును వచ్చి శ్రీస్వామివారి పాదాలపై వాలిపోయినాడు. అష్ట సాత్విక భావాలు ఒక్కసారిగా ఆవరింపగా గొంతు గద్గద్గమై కన్నులు ఆనంద బాష్పాలు కార శరీరం కంపించగా కొంతసేపటికి శ్రీస్వామివారి
ఆశ్వాసంతో శాంతిని పొంది, హే దత్తమూర్తి, శ్రీపాదవల్లభ, నేను ఎంత తెలివి తక్కువ వాడిని, నిత్యము నా ధ్యానంలో ఎన్నో సంవత్సరాల నుండి దర్శించే యోగిరాజు నీవేనని తెలుసుకోలేని బుద్ధిహీనుడను. నన్ను మన్నించు స్వామి. అవ్యాజ కరుణామయ, వేలాది మందిని అనుగ్రహానికి పాత్రులవుతున్నారని వింటూ ఉన్నాను. ఎందరికో కోర్కెలు తీర్చే కల్పవృక్షము నీవేనని విని నిన్ను అవహేళన చేశాను. నా తప్పులన్నీ క్షమించు, నన్ను రక్షించు అంటూ వెక్కి వెక్కి ఏడ్చుచుండగా అందరూ విస్తుపోయి చూచుచున్నారు. ఇంకా ఇలాగన్నాడు, ఎంత పాండిత్యమున్నను విద్యావంతులైనను సద్గురువులను దర్శించకుండా హూంకరించి విమర్శలు చేయరాదని నా నుండి ఎందరికో గుణపాఠం నేర్చుకొనుటకు నేనే ఉదాహరణం అయి ఉన్నాను. భగవంతుడు అపార దయామయుడు అనుటకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏమి కావాలి అని వాపోవుచుండగా శ్రీస్వామివారు ప్రసన్న వాక్కులతో, వాసుదేవ, కూర్చుండుము. ఇందు నీ దోషం ఏదీ లేదు. దత్త సంకల్పమునకు మించింది లేదు. అందరము సర్వేశ్వరుని ఇచ్ఛానుసారం నడవవలసిందే కదా. ఇప్పుడు ఆయన ఆజ్ఞ అయినది, మనము కలుసుకున్నాము అని అతనికి ఆశ్వాసం ఇచ్చారు. అంతలో శ్రీస్వామివారికి పాదపూజ ప్రారంభమయ్యెను. శ్రీస్వామివారి ఆజ్ఞ తీసుకుని ఆంజనేయ శర్మ శ్రీపాదులవారి దివ్యపాదములను దత్తాపాదములుగా భావించి విధి విధానముగా పూజ చేయుటకు ఉపక్రమించినాడు. తోటి పండితులందరూ సుస్వరంగా మంత్రపఠనం చేస్తున్నారు. శర్మ శ్రీ స్వామివారికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి నమక చమకములతో పంచామృతములతో పాదమును అభిషేకించెను. తర్వాత శుద్ధ జలాభిషేకము చేసి శ్రీస్వామివారి పాదములకు తడి ఒత్తి గంధముతోనూ కుంకుమతోనూ అలంకరించెను. శ్రీస్వామివారు ధ్యాన నిమగ్నులై సమస్త పూజను స్వీకరించుచుండిరి. పుష్పమాలను శ్రీస్వామి కంఠములను శిఖలను అలంకరించిరి. పాదములకు పుష్పార్చన చేసి దీప ధూప నైవేద్యములను సమర్పించెను. తదుపరి ఆ విరాట్ పురుషునికి నీరాజన సమర్పణ చేసెను. శ్రీ స్వామి పాదారవిందముల వద్ద వేదోక్త మంత్ర పుష్ప సమర్పణ చేసి ఆ ప్రదేశమునున్న సమస్తమైన వారున్నూ ఎవరికి వారు ఆ పూజ చేస్తున్నట్లున్నూ వారి ముందు శ్రీస్వామి ఆసీనులయ్యున్నట్లున్నూ ఒక అద్భుత దృశ్యం వారికి అనుభవం కాగా అందరూ తన్మయులైరి. పూజ పూర్తి అయిన పిదప శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి జయము జయమని పలికి, శ్రీ దత్తాత్రేయ స్వామివారికి జయ జయమని జయ జయధ్వానములు చేసిరి. ఆంజనేయ శర్మకు సందేహ నివృత్తి. ఆ సభలోనే ఆంజనేయ శర్మ శ్రీపాదవల్లభులను ప్రసన్నులయ్యున్న సమయంలో చేతులు జోడించి ఇట్లు స్తుతించినారు. ఓ దివ్యస్వరూప తండ్రి, నీవు సర్వకాల సర్వావస్థలయందు మాకు రక్షకుడువు. నీవే సర్వత్రా నిండియున్నావు. ఓ యజ్ఞేశ్వర, నీవు అద్వితీయుడవు, మాయాతీతుడవు. మాయామానుష రూపంలో మానవులను తరింపచేయ అవతరించిన సద్గురుడవు. నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వర సమిష్టి స్వరూపానివి. సాక్షాత్తు పరబ్రహ్మవు. యథార్థానికి సకల విశ్వమంతా నీవే కాని అన్యం కాదు. ఓ పరబ్రహ్మస్వరూప, నీ చరణకమల సన్నిధిని చేరి నా జీవితం ధన్యమైంది. నన్ను మీ కరుణా కటాక్షంతో ఒక మనిషిని చేశారు. సంఘంలో నాకొక ఉన్నతమైన స్థానం కల్పించారు. దయానిధి, మమ్ము ఎల్లవేళలా ఇలాగే కాపాడుతూ ఉండండి స్వామి అంటూ నమస్కరించాడు. శ్రీస్వామి ప్రసన్నులై దరహాసవదనంతో నాయన ఉత్తమ సంస్కారములు కలిగి వర్ధిల్లుం అని దీవించారు. అప్పుడు స్వామి వారితో అతడు, స్వామి, మా తండ్రిగారి మిత్రుడు నన్ను ఒక సభలో సప్తవిధ బుద్ధులు ఏకకాలంలో సంగ్రహించుకున్న సద్గురు కృపాపాత్రుడు వంటూ శ్లాఘించారు. నాకు చాలా సంతోషం కలిగింది. కానీ సప్తవిధ బుద్ధులు అనగా ఏమిటో నాకు ఏమీ అర్థం కాలేదు. స్వామి, ఇటువంటి క్లిష్టమైన విషయాలకు వివరణ ఇచ్చేటందుకు తమరే సమర్థులని భావించి తమరిని ప్రార్థిస్తున్నాను. సప్తవిధ బుద్ధులు అనగా ఏమో తెలిపి మమ్ము కృతార్థులను చేయమని ప్రార్థించుచున్నాను అనెను. సప్తవిధ బుద్ధి వివరణ. శ్రీస్వామివారు, వత్స, ఆ పండితుడు ఆడిన మాట సత్యమే. మంచి ప్రశ్నయే వేశావు. బుద్ధి అనగా మానవుని పూర్వకర్మని అనుసరించి పనిచేసేది. మానవుడు కర్మ నుండి విముక్తి పొందడానికి కూడా బుద్ధియే కారణంగా ఉంటుంది. నివృత్తి మార్గంగా నడిపించేటందుకుగాను యోచనలను ఇవ్వగల 7 రకముల బుద్ధి విభాగములు ఉన్నవి.
వాని వివరములు ఇట్లు ఉన్నవి. మానవుని బుద్ధి వికాసమును అనుసరించి వాని జీవితము సార్థకతను బడయును అనునది శాస్త్రవాక్యము. ఎవరికైనా జీవితం సార్థకం అవ్వాలంటే బుద్ధి వికసించాలి. అది ఎలా సాధ్యపడుతుందో మన పెద్దలు చెప్పి ఉన్నారు. బుద్ధి వికాసమునకు విద్య అన్ని విధములా తోడ్పడుతుంది. కావుననే ప్రతి మానవుడు విద్యావంతుడు కావాలి అంటూ మహాత్ములు వచించినారు. పెద్దల దృష్టిలో విద్య అనగా జ్ఞానము, అవిద్య అనగా అజ్ఞానము. మన పూర్వ ఋషులు మహాత్ములు ఆదేశించిన విద్య అనగా పరిసరాల జ్ఞానం ఒక్కటే కాదు, పరిపూర్ణ జ్ఞానము. పరిసరాల జ్ఞానంతో మొదలైన మానవ బుద్ధి వికసించి ఎన్నో తెలుసుకొని ఎంతో నేర్చుకుని జీవితంలో ఎన్నో సమకూర్చుకున్నా ఇంకా పొందవలసింది ఉంటూనే ఉంటుంది. వ్యక్తి తన బుద్ధి వికాసంతో తాను మాత్రమే సుఖపడాలి అంటే కుదరదు. మానవుడు సంఘజీవి కావున తన బుద్ధి వికాసంతో దేనిని ఆవిష్కరించినా లేక సంపాదించినా దానిని అందరికీ సమానంగా పంచి తృప్తిని కీర్తిని పొందుతాడు. అంతేకాదు తను పొందిన జ్ఞానాన్ని ఇతరులకు తెలపవలను. అందులకు విషయములను గ్రహించుటయందు ఓర్పు, ఇతరులకు తెలుపుటయందు నేర్పు కలిగి ఉండవలను. మానవునికి ప్రతి విషయం తెలుసుకోవాలనే అభిలాష ఉంటుంది. అది బుద్ధిలోని ఒక భాగం మాత్రమే. మానవుని బుద్ధి అనునది సప్త విధములుగా ఉన్నదని శాస్త్రం చెప్తుంది. అనగా 7 భాగములుగా బుద్ధిని విభజన చేసి చెప్తారు శాస్త్రకారులు. ప్రతి వ్యక్తికి బుద్ధి తప్పక ఉండును. కానీ అందు కొన్ని భాగములు మాత్రమే వికసించును, అంటే పనిచేయును. కొన్ని భాగములు వికసించక నిర్జీవంగా ఉండును. అందువలన అందరి బుద్ధి ఒకే రకంగా ఉండదు. అందుకే పెద్దలు పుర్రెకొక బుద్ధి జిహ్వకొక రుచి అన్నారు. అనగా నానావిధ బుద్ధులు నానా రుచులు కలిగి మానవులు ప్రవర్తిస్తారు. బుద్ధుల భేదము వల్ల వ్యక్తులలో మాట కలువకపోవుట, వ్యతిరేక భావాలతో కోట్లాడుట సంభవిస్తుంది. అందువలన అందరూ కూడా బుద్ధి యొక్క తత్వం ఏది, అది ఎన్ని విధములుగా ఉన్నది, ఏ బుద్ధి తనకు ఇతరులకు ఉపకారం చేస్తుంది అనేది తెలుసుకోవాలి. అందులకు సప్తవిధ బుద్ధులను ముందు వివరిస్తాను. దాని తత్వం తెలుసుకుంటే దాని పనితనము విశ్లేషించి తెలుసుకొనుటకు వీలగును. అంతేకాక బుద్ధి వికసించును. ఆయా బుద్ధులను తమకు అనుకూలంగా పనిచేయించుకొని మానవుడు శక్తివంతుడు కాగలడని ఆశిస్తూ సప్తవిధ బుద్ధి వివరణను ఈ కింది విధంగా ఋషులు తెలిపినారు. సప్తవిధ బుద్ధులు: 1 పండ, 2 మేధ, 3 చార్వి, 4 చత్వ, 5 గృహీతి, 6 శ్రౌతి, 7 ప్రతిభ. తొలుత ప్రథమ స్థానమునున్న పండను గురించి తెలిపెదను. పండ అనగా బుద్ధిశక్తిలోని ప్రథమ విభాగమునకు సంకేతం. దీనిని సంపూర్ణంగా తెలుసుకొనవలను. మన చుట్టూ ఉండే విషయాలపై మన బుద్ధి ప్రసరిస్తుంది. విషయమును చూచి విని ఊరుకుండక ఆ విషయంలోని తత్వమును పూర్తిగా తెలుసుకోవాలి అనే సంకల్పం కలిగి దానిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే బుద్ధిని పండ అంటారు. విషయమును క్షుణ్ణంగా తెలుసుకొనుట యందు ఆసక్తి, తపన కలిగి ఉండు బుద్ధి. దీనిని సంకల్ప బుద్ధి శక్తిగా కూడా వర్ణిస్తారు. జిజ్ఞాస అని అన్న దీనిని. ఉదాహరణకు ఈ సంకల్ప బుద్ధి శిశుప్రాయం నుండియే పనిచేయుట ప్రారంభిస్తుంది. ఈ విధముగా బుద్ధిశక్తి వికాసాన్ని అందుకోవడానికి కుటుంబమందు ఉండు వ్యక్తులు పూర్తిగా సహకరిస్తే అతి చిన్న వయస్సులోనే ఎన్నో విషయాలను తెలుసుకొని బాగా వికసిస్తుంది. విషయ సేకరణయే కాక దానిని గుర్తు పెట్టుకుంటేనే బుద్ధి మరింత వికాసాన్ని అందుకునే అవకాశం ఉంది. ఈ విధమైన విషయాశక్తికి కొలతబద్ద ఏదీ లేదు. పరిసరాల పరిజ్ఞానంతో మొదలైన విషయ సేకరణ వ్యక్తి జీవితంతో పాటు వికాసాన్ని పొందుతుంది. మనిషి ఎదుగుతున్న కొద్దీ పండ ఎదుగుతుంది. బుద్ధిలోని మిగతా భాగములు వికసించేటందుకు ఇది దోహదకారిగా ఉంటుంది. ఇది సంకల్ప శక్తికి మారుపేరు. విషయగ్రహణము కాక వస్తుతత్వ గ్రహణమందు జిజ్ఞాస కలిగి ఉంటుంది. ఈ విశాల విశ్వమంతా విస్తరించేటంత అవకాశం ఈ బుద్ధి శక్తికి ఉంది. సహజంగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, మేఘాలు, వర్షాలు, కొండలు, చెట్లు, నదులు మొదలగు ప్రకృతిని గురించి జిజ్ఞాసతో తెలుసుకుని వాని తత్వాన్ని గ్రహించుట వాటి వలన సుఖజీవనం పొందుటకు గల సాధనలో ప్రథమ స్థానం పండది అయ్యున్నది.
అనగా విషయమును తెలుసుకొనుటయే కాక దాని తత్వమును తెలుసుకోవాలి అను సంకల్పము జిజ్ఞాస, తెలుసుకున్న తర్వాత దానిని వినియోగించుకొనుటకై చేయు కృషి, ఇవన్నీ బుద్ధి యొక్క చిత్కళలే అని ఇందు మూలంగా తెలుస్తున్నది. కొందరిలో పండ స్వార్థభావంతో నిండి బాహ్య విషయ గ్రహణమునందు తప్ప ఆధ్యాత్మిక పారమార్థిక విషయమునందు విముఖత వహించును. అటువంటి వారు భౌతిక సుఖములకు దాసులై పరమాత్మ జ్ఞానమునకు దూరం అగుచున్నారు. 2. మేధ. మేధాశక్తి అనునది బుద్ధిలోని రెండవ భాగమునకు పేరు. మేధాయను భాగమును గురించి వివరంగా తెలిపెదను. మొదట చెప్పుకున్న పండగ్రహించిన జ్ఞానమును విషయములను యథాతథముగా స్వీకరించి తన యందు జాగ్రత్తగా నిక్షిప్తం చేసుకొను శక్తి మేధ, అనగా జ్ఞాపశక్తి అని కూడా దీనిని వ్యవహరించరు. కొందరు విన్నది విన్నట్లుగా గ్రహించి జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇది కూడా అతి చిన్న వయస్సు నుండి వికసిస్తుంది. కానీ కొందరిలో మేధాశక్తి సరిగ్గా పనిచేయకుంటే జ్ఞాపక శక్తి లోపించిందని అంటూ ఉంటారు. మేధ యొక్క సామర్థ్యమును బట్టి వ్యక్తి యొక్క గాని విద్యార్థి యొక్క గాని ముఖవర్చస్సు ఉంటుంది. ఒక విషయమును విన్నంతనే విన్నది విన్నట్లు చెప్పగలవారిని ఏకసంతాగ్రహి అంటారు. 2 సార్లు విన్నదాన్ని తిరిగి చెప్పగలిగిన వారిని ద్విసంతాగ్రహి అంటారు. ఎన్నిసార్లు చదివినా బుర్రకెక్కక తికమక పడే వారిలో మేధాశక్తి వికసించలేదని తెలియాలి. ఆ మేధ అను బుద్ధి శక్తి యొక్క సామర్థ్యము పూర్ణ వికాసము అందుకొన్నచో ఆ వ్యక్తిని మేధావి అంటారు. మేధాశక్తి ఎవరెవరిలో ఎంతెంత పనిచేస్తుందో అంతే బుద్ధి ఆయా వ్యక్తులకు జీవితంలో ఉపయోగపడుతుంది. మేధాశక్తి కూడా వయస్సుతో పాటు వృద్ధి పొందుచు విద్యార్థి దశ నుండి సాధారణంగానే వికాసాన్ని అందుకుంటుంది. అందుకే వేదపాఠాలు బోధించే గురువులు పదే పదే వల్లవేయించుట జరుగుతుంది. ఇది వ్యక్తికి పోల్చేటందుకు వీలు పడదు. మేధ యొక్క వికాసం ఏ విధంగా జరుగుతుంది అంటే సాహచర్యము ప్రబోధముల ప్రభావంతో అది వికాసాన్ని అందుకుంటుంది. ఒక స్థాయిలో మేధాశక్తి యొక్క సామర్థ్యము ముఖవర్చస్సులో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఆ వ్యక్తికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను ప్రాప్తింపచేస్తుంది. కావున మేధా యొక్క సంపూర్ణ వికాసమే వాంఛించదగియున్నది. వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మిక వికాసము సాధనా పురోగతి కోరుకొని జీవిత సార్థకతను పొందాలి అంటే మేధాశక్తిని వికసింపచేసుకునే మార్గంలో నడవాలి. బుద్ధిశక్తి యొక్క అన్ని భాగాలు చక్కగా వికసించితే గాని సంపూర్ణ సార్థకత చేకూరదు. అట్లు కానప్పుడు జీవితమే నిరర్ధకం అవుతుంది. శరీరము, దాని నిర్మాణము, తత్వము, విశ్వాత్ముడైన పరమాత్మను గురించిన విజ్ఞానమును క్షుణ్ణంగా గ్రహించుకొని నిరంతరం జ్ఞప్తియందుంచుకొని వారి యొక్క మేధ చాలా ఉత్కృష్టం అయినది. మేధాశక్తి సంపూర్ణ వికాసము వలన వ్యక్తి ఈ విశ్వములో సాధించలేంది లేదని తెలుస్తున్నది. అందువలన మేధ గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే వారిలో బుద్ధి ప్రచోదనం ద్వారా విశ్వ కళ్యాణానికి కారణభూతమైన మహాకార్యాలు జరుగుతాయి. వారిని మేధావులు అని ప్రపంచం కొనియాడుతుంది. వారి జీవితం సార్థకం అవుతుంది. కీర్తియు లభిస్తుంది. ఇది అందరూ తెలుసుకొని పొందగలగాలి. చార్వి. బుద్ధిలో 3వ భాగం చార్వి, అనగా ఊహ సోహలయందు నేర్పు అంటారు. మానవుడు తొలుత పండ ద్వారా విషయాన్ని గ్రహించుకొని మేధయందు నిక్షిప్తం చేసుకుంటాడు. ఆ నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి అనేకమైన ఊహాసోహలు చేయుటయందు నేర్పును చార్వి అంటారు. ఊహల ద్వారా తనకు గల విజ్ఞానమును అనుభవమును వ్యక్తపరచుట, పరోక్షముగా జరిగిన విషయముల్లో నిజానిజములను ఊహలతో బహిర్గతం చేయగల శక్తిని చార్వి అంటారు. ఈ విధమైన బుద్ధితో తన సమస్యలకు గాని ఇతరుల సమస్యలకు గాని పరిష్కారములు సూచించగల శక్తిని పొందగలరు. ఎంత జ్ఞానాన్ని సంపాదించిన వాడైనా దానిని ఇతరుల మేలు కొరకు వినియోగించితేనే జీవితం సార్థకమవుతుంది. కీర్తి ప్రతిష్టలు ప్రాప్తిస్తాయి. భౌతిక విజ్ఞానం కానీ పరమాత్మ జ్ఞానం కానీ రెండు పరుల మేలు కొరకే వినియోగించాలి. తాను సంపాదించిన విజ్ఞానం వల్ల ఇతరులకు మేలు చేయని వ్యక్తికి తన విజ్ఞానం తనకే సమయానికి వినియోగించుకోలేని విధంగా వ్యర్థమైపోతుంది. ఇంకా అహంకారం తోడైతే దురుపయోగమై పతనానికి కారణమవుతుంది. కావున బుద్ధిలోని భాగములను చక్కగా వినియోగించుకొని పరోపకార పారీణులుగా జీవితాలను మలుచుకోవాలి. దీనికై నిరంతరమైన కృషి అవసరం అయి ఉన్నది. చత్వ.
చత్వ అనగా విషయములను చక్కగా అడిగి తెలుసుకోవాలి అనే కుతూహలంతోనూ వినుటయందు ఓర్పును కలిగి ఉన్నట్టి బుద్ధి గురువుల వద్ద శిష్యులు గాని విద్యార్థులు గాని బోధనా సమయంలో ఏకాగ్ర చిత్తంతో వినువారు విన్నట్లు గ్రహించుకొనగలరు, గుర్తుపెట్టుకోగలరు. విషయములను విన్నప్పుడు సరిగ్గా అర్థము కాని ఎడల మరల వివరణ ఇవ్వమని కోరి కొందరు ఉంటారు. ఓర్పుతో విని దీనిని గుర్తుపెట్టుకునే బుద్ధి ఎవరికైతే ఉంటుందో వారికి చత్వ అనే బుద్ధిలోని 4వ విభాగం చక్కగా పనిచేస్తున్నట్లు భావించాలి. ఆ విధంగా ఓర్పుతో వినేవారు చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువ మంది గురువులకు ఆధ్యాత్మిక విషయాలు చెప్పమని అడుగుతారు, కానీ వినడానికి ఓర్పు ఉండదు. ముందు వారితోనూ వెనక వారితోనూ మాట్లాడుతూ ఉంటారు. కొందరైతే మొదటగా చెప్పింది విని ఏవో ఆలోచనలో పడి తర్వాత చెప్పేదంతా వినకుండా చివరికి చెప్పిన మాటలు వినపడినప్పుడు ఉలిక్కిపడి అయ్యో ఏమి చెప్పారు, నేనేదో ఆలోచనలో ఉన్నాను, సరిగ్గా వినలేదు అంటూ పక్కవారిని అడుగుతారు. విద్యార్థి దశలో ఉన్నవారి బుద్ధి చక్కగా క్రమవికాసాన్ని పొందకపోతే ఇలాంటి బుద్ధులే ఎదురవుతాయి. ఇక ఆధ్యాత్మిక బోధల విషయంలో గురువు నష్టపోయేది ఏమీ ఉండదు. శిష్యులే తమ సాధనా కాలాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. మానవ జన్మ సాఫల్యాన్ని వారు పొందలేకపోతారు. అందువలన అందరూ తమకు తెలియని విషయాలను చక్కగా ఓర్పుగా వినుటకు అనగా చత్వయను బుద్ధిని ప్రదీపనం చేసుకోవాలి. గృహీతి అనేది బుద్ధి యొక్క పంచమ భాగము. గృహీతి అనగా గ్రహణ బుద్ధి అను అర్థము. పండ నుండి గృహీతి వరకు విషయము గ్రహణము అతి ముఖ్యమయ్యున్నది. గ్రహణ బుద్ధి అనగా విన్నదాన్ని నుండి సూటిగా విషయమును గ్రహించుట, అనగా విన్న విషయమునకు తమ భావనను జోడించి యథార్థమును గ్రహించుట. బుద్ధిలోని పంచమ భాగమైన గృహీతి ప్రకాశవంతమైన వారికి శాస్త్రవాక్యములు చక్కగా బోధపడును. ఈ గ్రహణ బుద్ధి వికాసం విద్యార్థులకు ఎంతో అవసరం. గృహీతి బుద్ధితో ప్రకాశించే వ్యక్తి సమాజమునకు దేశమునకు ప్రపంచమునకు కూడా మేలు చేయగలదు. శ్రౌతి అనగా గురువులకు శుశ్రూష చేయుటలో సహనం కలిగిన బుద్ధి. పైన చెప్పిన 5 భాగములకు సంబంధం లేనిది ఇది. దీనిని సహన బుద్ధి అని అంటారు. ఆ 5 భాగాల ప్రకాశవంతంగా పనిచేయకపోయినప్పటికీ వ్యక్తి ఎంత అమాయకుడైనప్పటికీ ఈ సహనబుద్ధి ఒక్కటే ఇహమును పరమును సమకూర్చగలిగినంత శక్తివంతమైంది. అపార సహనము కలిగిన వ్యక్తులు ఎందరో గురు శుశ్రూష ద్వారా భగవదారాధన ద్వారా అనేక కష్టనష్టాలను అధిగమించి వారి జీవితాలను పారమార్థికంగా వికసింపచేసుకున్నవారు మన పురాణ ఇతిహాసంలో దర్శనం ఇస్తారు. ఎన్ని సంపదలున్నా, ఎంత చదువుకున్నా, ఎంతెంత పదవులు ఉన్నా సహనశక్తి లోపిస్తే అన్నీ వ్యర్థమే అగురు. జీవితమును సార్థకమొందించుకోవాలి అంటే సహనబుద్ధి చాలా అవసరం అయ్యున్నది. దీనిని స్వయం కృషితో పెంపొందించుకొనువారు ధన్యులు. పెద్దలకు గురువులకు సేవలు శుశ్రూషలు బుద్ధిపూర్వకంగా చేయ సంకల్పించుకున్న మానవులకు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా లభించును. భగవదనుగ్రహం అక్కరలేదనుకునే వారు ఎవరు? ప్రతి వారికి కావలసిందే. కావున దైవానుగ్రహం అంగట్లో దొరికే వస్తువు కాదు. తప్పనిసరిగా వ్యక్తులు తమలోని సహనబుద్ధిని పెంపొందించుకున్నచో దైవానుగ్రహమునకు పాత్రతను సంపాదించుకున్నట్లే. ప్రతిభ. ముందు చెప్పబడిన 6 భాగములు బుద్ధి యొక్క ప్రకాశమే ప్రతిభ అను సప్తమ బుద్ధి. మంచి వాక్చాతుర్యము కలిగి సత్యప్రవచనమును చేయునప్పుడు ఏదైనా విషయమును వివరించే సందర్భంలో శృతి స్మృతి పురాణ ఇతిహాసములతో స్వానుభవమును క్రోడీకరించి పెక్కు ఉదాహరణలతో వినువారుల ప్రశ్నలు వేయుటకు అవకాశం లేకుండా విషయమును విశదపరచగల బుద్ధిశక్తి అటువంటి ప్రతిభ గలవాడినే ప్రతిభావంతుడు అందురు. ప్రతిభావంతుని యందు సప్త బుద్ధులు సంపూర్ణ వికాసమునంది ఆ పరిమళము సహజోద్ధారణకై నలు దశల వ్యాపించును.
వారి సర్వశక్తి యుక్తులు పరోపకారమునకే వినియోగపడును. ఈ ప్రతిభను సంపాదించుటకు మానవుడు చాలా కష్టపడి సాధన చేయవలసి ఉంది. అనగా జిజ్ఞాస, జ్ఞాపక శక్తి, ఓర్పు, నేర్పు, గ్రహణ బుద్ధి, శ్రౌతి అన్నీయూ ప్రతిభగా రూపొందించిన వ్యక్తి యొక్క కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా భూమిపైన విస్తరించి నెలకొనునని ప్రబోధించిరి. అంతటా ఆంజనేయ శర్మ సద్గురునికి చేతులు జోడించి నమస్కరిస్తూ, ఓ సద్గురుమూర్తి, నీవు పరమపురుషుడవు. మాయలో కప్పబడి ఉన్న మాకు మీ దర్శనం కలిగించడమే మీ లీల. మీలోని దివ్యత్వాన్ని, అఖండత్వాన్ని తెలుసుకునేటందుకు నేను ఎంతటి వాడను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవు. మా బోటి వారి కొరకు మానవ రూపంలో వచ్చి మమ్ము ఉద్ధరించితివి. తండ్రి, నీవే ప్రకృతివి, నీవే పరమేశ్వరుడువు, నీవే వేదాంగ ముల సారం అయ్యున్నావు. నీ స్మరణ చేతనే సకల సంచితములు, ప్రారబ్ధ కర్మలు భస్మైపోగలవు. మా వంటి దీనులను దరిచేర్చుకొనుటయే మీ అవ్యాజకరుణకు నిదర్శనము. కల్పవృక్షము వలె మీరు అందుబాటులో ఉన్నప్పటికీ మూర్ఖులైన మాకు దాని విలువ తెలియదు. కష్టాల సుడి గుండాల్లో పడినవాడు మాత్రమే మీ వద్దకు రాగలుగుతాడు. ఈ జగత్తంతా నీ యొక్క లీలా విలాసముగా చెప్పబడింది. దేవా, నాలో కర్తవ్య నిష్ఠ నిలుపుము తండ్రి అని పరిపరి విధముల కీర్తించెను. ఆంజనేయ శర్మతో వచ్చిన పండితుల్లో ఒక నడివయస్కుడు లేచి, ప్రభు, దత్తస్వరూప, ఘటనాఘటన సమర్థులని తెలిసి మీ దర్శనము కొరకు ఎంత ఆవేదన పడినామో, నీ సన్నిధిని చేరగానే మా అంతరంగములు అమృతపానము చేసినట్లు సంతృప్తి చెందినవి. సదా సర్వదా మమ్ము ఎక్కడ ఉన్నను క్రీగంట చూచి రక్షించుమని వేడుకొనెను. అంతలో నూతనంగా వచ్చిన పిఠాపుర పండితులు, శ్రీపాద శ్రీవల్లభ, నీవు ఆనాడు ఇల్లు వదిలి తీర్థాటనకు బయలుదేరు వేళ ఎట్లుంటివో అట్లే ఉన్నావు. గోకర్ణంలో గోవిందభట్టు అనువారు తమరి పేరు చెప్పగా విని మార్గం తెలుసుకొని నిన్ను దర్శించాలని కాంక్షతో వచ్చి చేరుకుని వేళ ఇక్కడ సాక్షాత్తు దత్తునికి పూజ జరుగుట ఎంతయో అదృష్టము అని పిఠాపురవాసులు సభకు పరిచయం చేసుకుని అందరికీ శ్రీపాదులు చిన్ననాడే అన్నలకు చేసిన మేలు గురించి, మహిమ గురించి తెలిపిరి. మరియు ఈ రోజు సరికొత్త ప్రవచనాన్ని ఆ మహాత్ముని ద్వారా విన్నాము అని మురుసుకొనిరి. ఇంతలో ఆంజనేయ శర్మ గురించి కొందరు వారికి తెలిపిరి. అంతలో శ్రీపాద స్వామికి భిక్షయు సర్వులకు సమారాధనకు సమయం అయిందని కొందరు పెద్దలు వచ్చి తెలుపగా సంతోషాంతరంగులై అందరూ కోలాహలంగా భోజనములకు సిద్ధపడిరి. ఆ రోజు పంచపక్ష పరమాన్నములతో, నవకాయ పిండి వంటలు, 4 కూరలతో షడ్రసోపేతమైన విందు శ్రీస్వామి వారితో సహా అందరికీ వడ్డించినారు. నెయ్యి చేతి నిండా ధారలుగా వడ్డించినారు. బ్రాహ్మణులు తర్వాత సర్వులకును భోజన ప్రసాదం వడ్డించబడింది. తదుపరి శ్రీస్వామి వారు సైగ చెయ్యగా రజకుడు, పంచదేవ పహాడ్ గ్రామస్తులు రామన్న, శంకరయ్య, బోయ భీమన్న, మాలదాసరి, సీతయ్య మొదలగు వారందరూ భోజన ప్రసాదం తిన్నారు. ఇంకనూ మిగిలిన దానిని కృష్ణానదిలో సమర్పించినారు. తదుపరి శ్రీపాదస్వామి వారు కురవపురమునకు రమ్మని పిఠాపుర పండితులకు సూచన చేసి తాము బయలుదేరి వెళ్ళినారు. తర్వాత గ్రామస్తుల సహాయంతో ఆ పండితులు కురవపురం చేరుకున్నారు. నదిలో నీరు తక్కువగా ఉన్నందున ఎటువంటి ఇబ్బందియూ కలుగలేదు. ఈ విధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు వద్దకు వచ్చిన వారికి అనేక విధములైన జ్ఞానబోధలు చేసినారు. కల్పవృక్షము, కామధేనువు కోరుకున్న వానిని మాత్రమే ప్రసాదిస్తాయి. కానీ సద్గురుదేవుడు తనను ఆశ్రయించిన భక్తునికి ఏది శ్రేయస్కరమో దానిని కోరకుండానే కానీ అనుగ్రహించుతారు అని శ్రీ బాబాగారు చెప్పినారు. అందరము దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర అనే నామం చేసినాము. దిగంబర అని ఆయనను ఎందుకు సంబోధిస్తున్నామో ఆ విధంగా సంబోధించినందున ఆయనకు ఏ విధమైన తృప్తి కలుగుతుందో శ్రీ బాబాగారు లోగడ ఒకసారి వివరించి ఉన్నారు. దిగంబరుడు అంటే దిక్కులే తనకు హద్దులుగా కలవాడు అని, బట్టలు కట్టుకోని వాడని, నగ్నంగా తిరుగుతాడని చాలామంది వర్ణిస్తారు. దిగంబరుడు అంటే అసలైన అర్థం చాలా వింతగా ఉంటుంది. ఆచ్ఛాదన లేనివాడు, దాచియుంచని తత్వం కలవాడు, పూర్ణంగా దర్శనం ఇచ్చువాడు, అడ్డులేనివాడు, సర్వత్రా దిగంతాల వరకు వ్యాపించియున్న తత్వం కలవాడు. ఆయన యథార్థ తత్వం దిగంబర తత్వం. అందువలన దిగంబర అనగానే పొంగిపోయి ప్రేమతో కష్టాలు తీరుస్తాడు, బాధలు తీరుస్తాడు, కోరినవి ఇస్తాడు, కర్మలు తొలగిస్తాడు. అనగా మన వల్ల కాని పనులన్నీ ఆయన చేసి పెడతాడన్నమాట. ఆ విధంగానే ఆయన అనుగ్రహాన్ని అందరం పొందుదాం. జై గురుదత్త. ఇది 16వ అధ్యాయం సంపూర్ణం.
ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.